నేను అధికారంలోకి రాగానే 54వ డివిజన్లోని ప్రధాన సమస్య రివిట్మెంట్ వాల్ కంప్లీట్ చేస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ తో కలిసి నెల్లూరు నగరం 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి డివిజన్లోని ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలికారు. జై టీడీపీ, జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు. ప్రచార రథంపై డివిజన్లో పర్యటిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డివిజన్లో ఏర్పాటు చేసిన సభలో మౌలానా అబ్దుల్ అజీజ్, మౌలానా ఆతిఫ్, షేక్ ఖలీల్, షేక్ చాన్ బాషా, వారి మిత్ర బృందం పెద్ద సంఖ్యలో నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ నారాయణ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. ప్రజల్ని ఉద్దేశించి నారాయణ అజీజులు ప్రసంగించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు భగత్ సింగ్ కాలనీలో ఈ యొక్క ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. దీంట్లో ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి పార్టీలన్నీ ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. అయితే వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజల యొక్క స్పందన ఎందుకు ఉందంటే, ఒకప్పుడు 2014-19 నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా బురదమయం, వర్షాలు వస్తే పాలేరు, ఇసుక దెబ్బలు బూడిద దెబ్బలుగా ఉన్నాయి. అలాంటి వాటికి టోటల్గా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ప్రిన్సిపల్లో అన్ని రోడ్డుని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఆ రోజు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసాం. ఎక్కడన్నా కొద్దిగా కొరవాస్తారు ఉందంటే ఎలక్షన్ ముందుగా రావటం, అది ఆగిపోయింది తప్పితే ఆల్మోస్ట్ చేసాం. దానికి ప్రజలందరూ ఈరోజు యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తే, వాళ్ళ అవసరాలు ప్రజా అవసరాలు తీరిస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, ఆదరిస్తారనే దానికి ఈరోజు జరిగిన ర్యాలీ. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈరోజు ఉండేది ఏంటంటే రివిట్మెంట్ వాల్. పెన్నా నదికి ఫ్లడ్ వచ్చినప్పుడు, ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఏరియా అంతా మునిగిపోవడం జరుగుతుంది. అది కాకుండా ఉండాలంటే వాల్ అయిపోయి ఉండాలి. ప్రభుత్వం రాగానే ఫస్ట్ నేను ఆ రివిట్మెంట్ వాల్ కంప్లీట్ చేస్తాను. ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే సమస్య 42వ డివిజన్లో ఉండింది. 42వ డివిజన్లో చెరువు కట్ట చెరువులో వాటర్ ఎక్స్ అయినప్పుడు ఆ నీళ్ళు వదిలేస్తే ఆ మన్సూర్ నగర్ మొత్తం మునిగిపోయేది. 2015లో వచ్చినప్పుడు దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఆ రోజు పడవలు వేసుకొని లోపల పోయాం. నేను నారా చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చానప్పుడు 4 రోజులు ఆయన అక్కడే ఉన్నాడు. 4 రోజులు అక్కడే ఉన్నాడు. నేనైతే 15 రోజులు కదల్లా. అయితే సింపుల్ టెక్నిక్, ఆ అధికారులతో మాట్లాడి ఆ చెరువు కట్టకి ఏం చేస్తే ఇంకా ఫ్లడ్ రాకుండా ఉంటుందంటే, వాళ్ళు యాక్చువల్గా ఒక ఏరియాని క్లోజ్ చేసి మరొక ఏరియాని ఓపెన్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చుక్క నీరు లేదు. అసలు ఆ మన్సూర్ నగర్ పోతే వాళ్ళందరూ దండం పెడుతున్నారు, సార్ మొన్న ఎంత వర్షాలు వచ్చినా మాకు ఒక చుక్క నీరు రాలేదు. దానికి కారణం ఏంటంటే 2015లో మీరు అధికారులతో మాట్లాడి చేసిందే. అదేవిధంగా నేను అందరికీ చెప్తున్నాను, ఇక్కడ రోడ్డు కంప్లీట్ చేసాము. ఖచ్చితంగా వీళ్ళకున్న మేజర్ సమస్య, మొదటి సమస్య ఏంటంటే ఈ రివిట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేస్తాం. వీళ్ళ మాటలు నమ్మొద్దు. తెలుగుదేశం వస్తే అది ఆపేస్తారు, ఇది ఆపేస్తారని ఎన్నో పనులు చేసాం. 2014-19 దాకా 5,260 కోట్లతో 5,260 కోట్లతో నెల్లూరులో పనులు చేసాము. ఆ పనులన్నీ ఎవరు అడగలేదండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలా అనేక పనులు. ఈ ఏరియాలో నెల్లూరుకి 43,000 హౌసెస్ శాంక్షన్ చేస్తే ఈ ఏరియాలో 11,500 హౌసెస్ శాంక్షన్ చేసాం. అందులో 5,600 కంప్లీట్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇనాగరేషన్ కూడా చేయించాము. ₹1 కోటి పెట్టి అందులో పార్క్ కట్టించాను. ₹1 కోటి అయింది పార్క్కి. పేద పిల్లలకి ఎందుకు పార్క్ అని అధికారులు అంటే, ఏం పేద పిల్లలు ఆడుకోబడలేదని ఆ రోజు నేను అధికారులను డిక్టేట్ చేసి కట్టించాను. అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించాము. మీకు తెలుసో తెలీదో, కమ్యూనిటీ హాల్ మొన్న పోయి చూశాను, బ్రహ్మాండంగా ఉంది కమ్యూనిటీ హాల్, ఫంక్షనింగ్ లేదు. అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనుకున్నాం, దాన్ని వదిలేశారు. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యం, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు చెప్పింది ఏంటంటే, ఎక్కడన్నా ఒక కాలనీ కడితే అక్కడ ప్రజలకి జీవనభృతి కలిగేటట్టుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకురావాలా. అంటే ఇంట్లో మహిళలు ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు.
చిన్న చిన్నవి అంటే మైనపుత్తులు చేయొచ్చు, ఇస్త్రాకు తయారు చేసుకోవటం. దానికి వాళ్ళని టెక్నికల్గా డెవలప్ చేసి పాత పద్ధతిలో మోటి పద్ధతిలో కాకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ కొనిచ్చి వాళ్ళకి చేసుకోవటానికి రూమ్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతున్నారు. దానికి అక్కడ ఉన్న స్థలంలో 5 ఎకరాలు అలాట్ చేసాం. వెంకటేశ్వరాపురంలో ఎక్కడైతే ఇల్లు కట్టామో అక్కడ 5 ఎకరాల స్థలం దేనికి అలాట్ చేసామంటే అక్కడ రూమ్స్ 20 అడుగులు బై 30 అడుగులు రూములు కడితే అక్కడ వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ ఇస్తే ఈ పొదుపు మహిళలు వాళ్ళకి అలాట్ చేస్తే వాళ్ళు చక్కగా చేసుకుంటారు, వాళ్ళకి ఆదాయం పెరుగుతుందని చేశాం. కానీ అవన్నీ వదిలేశారు. నేను అందరికీ చెప్తున్నాను, ఈ ఏరియా 53, 54 2 డివిజన్ల యొక్క ప్రజల యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ. ఇక్కడ ఎక్కువగా పేదలు నిరుపేదలు ఉన్నారు. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో తక్కువ ఆదాయం వస్తూ పేదలు నిరుపేదలు ఎక్కడ ఉన్నారంటే 53, 54లో. అయితే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయాలంటే అది ప్రభుత్వం బాధ్యత. ఒక పక్క సంక్షేమం ఇవ్వాలి, పేదలు నిరుపేదలకు ఇవ్వాల్సిన అనేక స్కీములు ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ జీవనశైలి పెరిగి వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వస్తే ఒకటి ఆ రిమిట్మెంట్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తాను. రెండోది ఇక్కడున్న ప్రజలు ఎవరైతే యువతలు ఉన్నారో వాళ్ళు కానీ మహిళలు కానీ ఉన్నారో పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జీవనశైలి పెరగడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడే ఈ ఏరియాలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తూ వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ చేయాలంటే రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ తీసుకురావాలి, కేంద్రం నుంచి కూడా కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఆయన ఎంపీగా గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తెస్తాడు, నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తాను. నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఈ 53, 54 2 డివిజన్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చే 5,000 కాకుండా 10,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అనేక మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకటే, చంద్రబాబు నాయుడు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు 15 ఇస్తా అన్నారు. ఈ ప్రభుత్వం ఒక్కరికే. కానీ 2, 3 ఉంటే ఒకరిని స్కూల్కి పంపించాలా, మిగతా వాళ్ళని స్కూల్కి పంపించబడలేదనే క్వశ్చన్తో చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటే అంతమంది 18 ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకు 18 ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకు నెలకు 1,500 ఇస్తా అన్నారు. అంటే సంవత్సరానికి 18 ఏళ్ళు. బీసీలకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అన్నారు. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 చేస్తా అన్నారు. ప్రతి పేద మహిళకి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి ఉద్యోగం లేకుండా అన్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా ఇస్తా అన్నారు. వీటన్నిటికీ అట్రాక్ట్ అయ్యి ఈరోజు వాలంటీర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అంతేగాని డబ్బులు ఇచ్చి కొనటం అవన్నీ ఉత్తమ మాటలు. వాళ్ళు ఈరోజు వాలంటీర్కి వస్తున్నారు, ఒకటే చెప్తున్నారు, సార్ ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ఇస్తే మాకు నమ్మకం ఉంది. 200 ఉన్న పెన్షన్ని తెలుగుదేశం రాగానే 1,000 రూపాయలు చేశారు. మాట ఇచ్చారు 1,000 చేస్తానికి చేశారు. 1,000 రూపాయలు మళ్ళీ 2,000 చేశారు. 2,000 మళ్ళీ ప్రభుత్వం వస్తే 3,000 చేస్తానన్నారు. కానీ ఆ నాయకుడు చేస్తానని చేయలే. సంవత్సరానికి 250 పెంచారు. దానివల్ల చాలా నష్టపోయారు. కాబట్టి మా నాయకుడి మీద నమ్మకం ఉంది. దాంతో ఈరోజు అనేకమైన వాలంటీర్స్ చేరుతున్నారు. నెల్లూరు సిటీలో ఈ రోజుకు 250 మంది వచ్చారు. 250 మంది ఈరోజు. దానికి కారణం ఒకటే, ఈ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలకు ఏం చేస్తుందో ఇచ్చిన భరోసాతో చేరారు. వాళ్ళందరూ సర్వీస్ వాడి ప్రజలకి వాళ్ళకి కావాల్సిన సమస్యలను తీరేటట్టుగా చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు 54వ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో మాజీ మంత్రివర్యులు ఈ యొక్క సిటీ నియోజకవర్గానికి తెలుగుదేశం మరియు కూటమి అభ్యర్థిగా ఉన్న నారాయణ గారు ఇక్కడ తిరుగుతుంటే అడుగడుగున నీరాజనాలు. అయితే ఒక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ లేని సంతోషం, ఇక్కడ బురదమయం ఉండేది. ఇక్కడ ఈ స్థలము ప్రభుత్వ స్థలము, తర్వాత వచ్చి ఈ నది యొక్క ఆనకట్టకు సంబంధించిన స్థలము. ఆ రోజుల్లో అక్కడ రోడ్లు వేయాలంటే పర్మిషన్ ఉండేది కాదు.
మంత్రి గారిని ఆ రోజు అడిగి ఈ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉన్న కరెంట్ కనెక్షన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీళ్ళ వసతి కావచ్చు, ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషం. అయితే ఇంకో పక్క ఇటు తిరిగి చూస్తే ఆ ఇళ్లను చూస్తూ ఉంటే ఎక్కడ లేని బాధ వస్తుంటుంది. ఎంతమంది వేల మందికి మన నగరంలో ఆడపడుచుల యొక్క చిరకాల కోరిక, పేద ఆడపడుచులు సొంత ఇల్లు ఉండాలి, ఒక పూట తినినా తినకపోయినా ఆ ఆడబిడ్డల్ని పెట్టుకొని సొంత గూటిలో ఉండాలి అని ఆ కోరికని మామూలు ఏదో రేకులు ఇల్లు కాదు కట్టింది, అంతర్జాతీయంగా కట్టేటువంటి షేర్వాల్ టెక్నాలజీతో పార్కులతో పాటు దాంట్లో చిన్న కమ్యూనిటీ హాల్స్తో పాటు ఒక సూపర్ మార్కెట్కి సంబంధించింది కానీ అన్నీ ఏర్పాటు చేసి కట్టి తాళాలిస్తే కొంతమంది పాలు కూడా పొంగించుకున్నారు అక్కడ. అటువంటిది ఈరోజు దాన్ని తాళాలుగా నీయకుండా వాళ్ళందరి ఉసురు వాళ్ళకి తగులుతుంది. ఈ వైసీపీకి రంగులు మార్చారండి. మేము ఎక్కడైనా చూసారా? పసుపు రంగు వేసుకున్నామా? అక్కడ వచ్చిన ఆడపడుచులందరూ 4-5 రంగులు చూపించి ఏ రంగు మీకు ఇష్టం అంటే అందరి కోరిక మేరకు వేసిన రంగులు. ఈరోజు చూడండి, ముండమోసినట్టుంది, అది ఆ ఇల్లులు ముండమోసినట్టున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఏమైనా కోపం ఉంటే తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం నాయకుల పైన తీర్చుకోవాలి కానీ పేదవాళ్ళు ఆడవాళ్ళకు వాళ్ళకేం తెలుసండి. మేము ఇల్లులు ఇస్తామంటే నమ్మి ఇల్లులు తీసుకున్నారు. చాలామంది బంగారం కుదవపెట్టి డబ్బులు తెచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలని కానీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు దాకా వాళ్ళు పడే బాధలు కాదు. ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నారాయణ గారు చేయబోయే మొట్టమొదటి పని ఈ ఇల్లులు ఎలాగ గతంలో అనుకున్నామో దానికన్నా అద్భుతంగా చేసి, అలాగనే ఎవరికైతే ఇల్లు లేవో పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నారాయణ గారు తీసుకుంటారు కానీ మనం చేస్తూ మరోసారి ఈ యొక్క భగత్ సింగ్ మరి నెల్లూరు నగర ప్రజలందరికీ కోరుతున్నాం, మనకు మంచి నాయకులు దొరకడం అరుదు. రాజకీయాల్లో మీరు చూస్తున్నారు, మన జోబిల్లో నుంచి దొంగతనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అలా కాదు, సొంత నిధులు పేద ప్రజల కోసం అవసరమైతే పెట్టడానికి పెద్ద మనసుండే వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని దగ్గర తీసుకోవాలి, వాళ్ళని మన నాయకులు చేసుకోవాలి. అందులో భాగంగానే నారాయణ గారు ఇట నగరానికి విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా వీళ్ళిద్దరిని గెలిపియాలి. ఇటువంటి మంచి నాయకులు వస్తేనే ఈ యొక్క రాజకీయ వ్యవస్థ మారుతుంది. నెల్లూరు జిల్లా ప్రజలు కానీ మంచి నాయకుల్ని ఎన్నుకొని మంచి రోజులు రాబోతున్నాయని కానీ తెలియచేస్తూ మరోసారి సైకిల్ గుర్తుకేసి నెల్లూరు నగరంలో మరి అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీకి ఇద్దరికి అఖండ మెజారిటీతో గెలిపించాలని. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.